లక్ష్యాన్ని చేరుకోవాలనే తొందరలో చాలా మంది చేసే ఒకే ఒక్క పెద్ద తప్పు ఏంటో తెలుసా? ఈ చిన్న కథ వినండి. ఒక వ్యక్తి త్వరగా ఇంటికి వెళ్లాలనే తొందరలో ఉన్న 2 దారుల్లో దగ్గర దారిని ఎంచుకుంటాడు. కొద్ది దూరం వెళ్ళగానే ఒక ముళ్ళు గుచ్చుకుంటుంది. ఆగి ఆ ముళ్ళుని తిట్టుకుంటూ దాన్ని తీసి పక్కన పడేసి ముందుకు సాగుతాడు. కొద్దిసేపటికి రెండో ముళ్ళు గుచ్చుకుంటుంది. ఈసారి దారిని తిట్టుకుంటూ ముళ్ళు తీసి పడేసి ముందుకు వెళ్తాడు. ఇంకొక అడుగు వేయగానే మళ్ళీ ఇంకో ముళ్ళు గుచ్చుకుంది. ఈసారి తన కర్మను తిట్టుకుంటూ దాన్ని కూడా తీసేస్తాడు. కాని ఆగి కాళ్ళు చూసుకుంటే అంతా గాయాలు, రక్తమయం. ఆ నొప్పికి ఇక ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేక అక్కడే ఆగిపోతాడు. ఈ కథ ద్వారా మనం తెలుసుకోవాల్సిన పాఠం ఏంటంటే, ఇక్కడ అతని ఉద్దేశ్యం సరైనదే, ప్రయత్నము సరైనదే, కానీ అతను ఎంచుకున్న దారే తప్పు. మొదటి ముళ్ళు గుచ్చుకోగానే ఆలోచించాలి, రెండో ముళ్ళు గుచ్చుకోగానే తెలుసుకోవాలి, కనీసం మూడో ముళ్ళుకైనా అర్థం చేసుకోవాలి. అలా అర్థం చేసుకోకపోతే దక్కేది గాయాలు, మిగిలేది కన్నీళ్లు మాత్రమే. మిత్రులారా, మనలో చాలామంది లక్ష్యాన్ని చేరుకోవడానికి కష్టపడుతుంటారు, కానీ వెళ్తున్న దారి సరైనదా కాదా అని గమనించరు. ఎంచుకున్న దారిని సరిచేసుకుంటే విజయం కాస్త ఆలస్యమైనా గాయపడకుండా సురక్షితంగా మన లక్ష్యాన్ని చేరుకోవచ్చు. ఈ మాటలు మీకు కాస్తైనా ఆలోచింపచేసి ఉంటే లైక్ చేయండి. మీ లక్ష్యాల వైపు పయనిస్తున్న మీ మిత్రులకు దీన్ని షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.